హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లోకేష్. మీరు చూస్తున్నారు లోకేష్ టెక్. ఫ్రెండ్స్, నేనే కొత్త వీడియో పోస్ట్ చేసినా మీ వెళ్ళకి రావాలంటే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ కొత్త వీడియో పోస్ట్ చేసినా మీ వెళ్ళకైతే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏపీ ఫైబర్లో వైఫై సిగ్నల్ అనేది ఎలా ఆఫ్ చేయాలో నేనైతే చూపిస్తాను. చాలామంది వైఫై సిగ్నల్ అనేది ఆఫ్ చేయాలనుకుంటారు కదా, ఎలాగో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ మనం ఏపీ ఫైబర్ బాక్స్ మీద చూసుకుంటే వైఫై ఆన్లో ఉంటే కనుక మనకి అక్కడ బ్లింక్ అవుతుంది, గ్రీన్ కలర్ లైట్. ఇది బ్లింక్ అయితే ఆన్లో ఉన్నట్టు. ఇది ఎలా ఆఫ్ చేయాలో నేనైతే చూపిస్తాను. ముందుగా నేనైతే సిస్టమ్ అయితే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ల్యాప్ ఉన్న సిస్టమ్ అయినా యూజ్ చేయండి. మొబైల్లో కూడా యూజ్ చేయొచ్చు. సేమ్ ప్రాసెస్ మొబైల్లో కూడా చేయొచ్చు. ఇదైతే ఎలాగో నేను చూపిస్తాను. ఇక్కడ నేను నోట్ ప్యాడ్లో చూపిస్తున్నాను కదా, ఈ ఐడీస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు లాగిన్ అవ్వాలి. ఈ ఐడి కాపీ చేసుకుని మీరు క్రోమ్ బ్రౌజర్ అయితేనే యూజ్ చేయండి. క్రోమ్ బ్రౌజర్లో మీరు ఇక్కడ పేస్ట్ చేయగానే మీకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఏపీ ఫైబర్ది. దాంట్లోకి వెళ్ళి కింద డిస్క్రిప్షన్లో యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాను. అది మీరు అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ బటన్ క్లిక్ చేయగానే మనకి వెబ్సైట్ అయితే లాగిన్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేనైతే బ్లర్ చేశాను డీటెయిల్స్ అయితే. ఇక్కడ మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. మీకు ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు వైఫై సెటప్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే వైఫై 2.4 GHz అని ఉంటుంది. ఇది అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మనకి ఇలాగైతే వస్తుంది. ఇంకా మనం టాప్లో చూసుకుంటే యాక్టివేటెడ్, డీయాక్టివేటెడ్ అది ఉంది కదా. యాక్టివేట్ చేయడం వల్ల మన వైఫై అయితే ఆన్లో ఉంటుంది. డీయాక్టివేట్ క్లిక్ చేయగానే మీ వైఫై అనేది ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ నేను నా మొబైల్లో చూపిస్తాను. వైఫై అనేది ఆన్లో ఉంది నాకు ప్రజెంట్. ఇక్కడ మీరు మొబైల్లో చూడొచ్చు, లోకేష్ టెక్ అని ఉన్నది కదా, ఇదే నా వైఫై అయితే. ఇక్కడ మనకి ఇదైతే ఆన్లో ఉంది కదా. ఇప్పుడు నేను వైఫై ఆఫ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, డీయాక్టివేట్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు డీయాక్టివేట్ క్లిక్ చేసి కింద స్క్రోల్ చేయగానే అప్లై బటన్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే మీకు వైఫై అనేది ఆఫ్ అయిపోద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు, నా బాక్స్లో కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు డీయాక్టివేట్ అయితే అయ్యింది. ఇక్కడ మీకు బాక్స్లో చూపిస్తాను. ఇంకా మనం బాక్స్ మీద చూసుకుంటే లైట్ అయితే బ్లింక్ అవ్వట్లేదు వైఫై సింబల్ దగ్గర. ఇక్కడ మీకు వైఫై అయితే చెక్ చేసి చూపిస్తాను. నా మొబైల్లో చూడొచ్చు, మనకి వైఫై అయితే ఆఫ్ అయిపోయింది. ఇలాగైతే మీరు ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్లో ఉంటే కనుక మీ వైఫై ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఈ మెథడ్ అయితే ట్రై చేయండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఎక్కువ బయట ఎవరైనా వైఫై యూజ్ చేస్తున్నారనిపిస్తే కనుక ఈ ట్రిక్ అయితే యూజ్ చేయొచ్చు. మన సిస్టమ్ కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. ఇదైతే ట్రై చేయండి. బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ల్యాన్ ఆప్షన్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ ల్యాన్ కనెక్షన్స్ మీరు మీ టీవీకైనా మీ సిస్టమ్స్కైనా డైరెక్ట్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ వైఫై ఆప్షన్ ఆన్ చేయాలంటే కనుక మీరు యాక్టివేట్ బటన్ అయితే క్లిక్ చేయండి. యాక్టివేట్ బటన్ క్లిక్ చేయగానే మీకు వైఫై అయితే వచ్చేస్తుంది. మీరు అప్లై చేసిన తర్వాత లాగౌట్ అయితే మర్చిపోకుండా క్లిక్ చేయండి. లాగౌట్ చేసి బయటకు అయితే వచ్చేయండి. ఎవరైనా ఈ ప్రాసెస్ మొబైల్లో ట్రై చేస్తుంటే కనుక మళ్ళీ వెబ్సైట్ అనేది క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే బాక్స్ రీసెట్ చేయాల్సి ఉంటుంది. మొబైల్లో ట్రై చేస్తే కనుక అదే సిస్టంలో ల్యాప్టాప్లో ట్రై చేస్తుంటే ల్యాప్ తోటి కనెక్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఈజీగా ప్రాసెస్ అయితే అవుతుంది. నేను మళ్ళీ యాక్టివేట్ బటన్ అయితే క్లిక్ చేశాను. ఇక్కడ మీరు వైఫై ఆప్షన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ లాగిన్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎవరైనా వైఫై ఆఫ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ మెథడ్ అయితే యూజ్ చేయండి. మనకి కింద లాగిన్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి అయితే ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోలో మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదా కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడ నుంచి నేను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది టాప్లోకి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.